హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రక్షితాస్ క్రియేటివ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేను కూడా బాగానే ఉన్నాను. ఈరోజైతే సాటర్డే అనమాట. ఇప్పుడు టైం వచ్చేసరికి 8:42 అయ్యింది. ఇంకా చూడండి, లైట్గా ఎండ కూడా వస్తుందన్నమాట. నేనైతే యాక్చువల్గా పైకి ఎందుకు వచ్చినానంటే, బట్టలు అయితే నైటే వేసామన్నమాట వాషింగ్ మిషన్కి. అయితే కొంచెం బ్యాక్ పెయిన్ ఉండి నేను ఆరేలేదు, నైట్ వచ్చేసి మిషన్లోనే వదిలేసా. అందుకనేసి ఇప్పుడు తీసుకొచ్చిన అనమాట ఆరేద్దాం అనేసి. ఇవన్నీ కూడా నిన్న ఆరేసినాం అన్నమాట. నైట్ కొంచెం బ్యాక్ పెయిన్ ఉండేదానివల్ల అయితే నేను ఆరేయలేదన్నమాట బట్టలు అయితే. ఇప్పుడైతే ఆరేయాలి. మా ఆయన అయితే ఇంకా పడుకున్నాడు అనమాట, మా బాబు కూడా అంతే. ఇంక నేనైతే బట్టలు ఆరేస్తానండి. పైకి వచ్చినాను కదా, అంతా ఎలా ఉందా కింద. ఆ గోవుని పిలుచుకొని వచ్చినారు అనమాట. ఇంటింటికి వెళ్తున్నారు. బయట మొత్తం బట్టలన్నీ కూడా అయితే ఆరేయాలి ఇప్పుడు. ఇంకా బట్టలన్నీ కూడా ఆరేసాను అనమాట మంచిగా. అయితే ఇంకొంతసేపు అనమాట, ఎండ వస్తే బాగా ఎండుతాయి బట్టలు అన్నీ కూడా. ఇంకా బయట చూడండి ఇలా ఉందన్నమాట. ఈరోజు కూడా మా ఇంట్లో బిస్బిళ్ళబాత్ అయితే చేస్తున్నాను. చూడండి, ఇవైతే కడుక్కున్నాను అనమాట. ఇదైతే ఈ గ్లాస్లో అయితే మాత్రం హాఫ్ గ్లాస్ రైస్, అలాగే హాఫ్ గ్లాసు పప్పు అనమాట. కందిపప్పు అయితే తీసుకున్నాను. వేసుకుని అయితే నీట్గా కడుక్కున్నాను అనమాట. ఇవైతే కొన్ని ఇంట్లో నానబెట్టిన ఉంటే ఇవి వేసుకున్నాను. పల్లీలు అలాగే బఠానీలు అనమాట. ఇంకా ఇక్కడైతే చూడండి నేను ఏమేమి తీసుకున్నాను అనేసి కూరగాయలు అయితే. ఇదైతే పాలకూర అనమాట. పాలకూర అనేది ఆప్షనల్ అనమాట, ఇంట్లో ఉంటే వేసుకుంటే మంచిది అనమాట. రిచ్ ఐరన్ ఉంటుంది ఇంట్లో. ఇంకా అలాగే ఆలు, క్యారెట్ అనమాట. అలాగే ఒకటి టమాటో అనమాట. ఇంకా ఒక ఉల్లిపాయ అనమాట. తర్వాత అయితే కొన్ని బఠానీలు అయితే వేసుకున్నాము. ఇంతే అనమాట. అంతా ఒక గ్లాసు పప్పు బియ్యం అయ్యింది కదా. దీనికైతే నేను 5 గ్లాస్ అయితే వాటర్ అయితే వేసుకుంటాను. దీంట్లో 5 కానీ 6 కానీ వేసుకుంటాను. కరెక్ట్గా కన్సిస్టెన్సీ అనమాట ఇదైతే మాత్రం. ఇంకా వాటర్ కూడా వేసుకుంటాను. సాల్ట్ కూడా ఇప్పుడే చూసుకొని వేసుకోవాలి, తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడు వేసుకుంటే బాగా రైస్ ఇవన్నీ కూడా బాగా పట్టుకుంటుంది అనమాట. రైస్ టేస్టీగా ఉంటాయి ఇవి కూడా. వాటర్ అయితే వేసుకుంటాను అనమాట. ఇది చూడండి, వాటర్ అయితే వేసుకుంటున్నాను. ಕಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ರು ಆ ನೀರು ಹಾಕೊಂಡು ಮಾತ್ರ ತಗೋಬೇಕು.
ఇంకా కరెక్ట్గా 6 గ్లాసెస్ అయితే వాటర్ అయితే వేసుకున్నాను అనమాట. ఇప్పుడైతే సాల్ట్ కూడా వేసుకుందాము. ఏంటి ఇంత వేసుకున్నా అనేసి మీరు అనుకోవచ్చు, సరిపోతుంది అనమాట కరెక్ట్గా. చూడండి ఇంత కూడా వేసుకున్నాం కదా. ఇదైతే ఒక విజిల్ కూడా అవసరం లేదనుకుంటాను నాకు తెలిసి. ఒక విజిల్ అయితే సరిపోతుంది. ఉడికించుకుందాము. వేయించాయి మామూలు. ఇంకా ఇంతే అనమాట. ఒక విజిల్ అయితే అయిపోతుంది. అయిన తర్వాత అయితే తాలింపు పెట్టేసుకుంటే అది కూడా చూపిస్తాను. మనకి బిసిబెళేబాత్ అయితే రెడీ అయిపోతుంది అనమాట ఈజీగా అయితే. ఇంకా ఇక్కడ చూడండి బాగా ఉడికిందనమాట. మనకైతే ఇలాగే ఉండాలన్నమాట. చూడండి నీళ్ళు నీళ్ళు ఉందనేసి అనుకోవచ్చు మీరు. ఇలాగే ఉంటే ఇది గట్టి పడుతుంది అనమాట కొంతసేపు పోతే. ఇదైతే కరెక్ట్గా ఉంది. ఇప్పుడైతే ఆ తాలింపు పెట్టుకుంటాను. కడాయి అయితే పెట్టేసుకున్నాము. కొంచెం వేసుకుందాం. చాలు సరిపోతుంది. ఇంకా ఇక్కడ చూడండి నేను ఉల్లిపాయలు అలాగే కొత్తిమీర కట్ చేసి పెట్టింటే మా బాబు ఎలా చేసినాడు. కొంచెం ఆవాలు జీలకర్ర అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే కొంచెం కరివేపాకు అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటాను. ఇదైతే కొంచెం మగ్గాలన్నమాట. ఇంకా ఇప్పుడైతే తాలింపు అయితే మగ్గిందనమాట. ఉల్లిపాయలు కూడా మగ్గినాయి. ఇప్పుడైతే కొంచెం కారం అయితే వేసుకుంటాను. తాలింపులోకి వేసుకోవాలన్నమాట కారం అయితే మాత్రం. అలాగే ఇది ఎంటీఆర్ బిసిబెళేబాత్ పౌడర్ అనమాట. ఇదైతే నేను ఎప్పుడు కూడా ఇదే యూజ్ చేస్తాను. దీన్ని కూడా దీంట్లోకి వేసుకోవాలి తాలింపులోకి. కలుపుకుందాం మంచిగా. ఇదైతే సరిపోయింది అనమాట. ఈ ప్లేస్లోకి అయితే ఇప్పుడు దీన్ని అయితే పెట్టుకోవాలి. దీనైతే దీంట్లోకి వేసుకోవాలన్నమాట. అంటే ఇంకా తాలింపు అయితే రెడీ అయిందన్నమాట. ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసుకుందాము. మొత్తం నీట్గా కలిపేసుకుందాము. ఇప్పుడైతే సాల్ట్ అనేది తీసుకోవచ్చు అనమాట. టేస్ట్ తగ్గట్టు అయితే సాల్ట్ చూసుకొని వేసుకోవచ్చు. ఇంకా అంతే. ఇంకా పక్కన చెత్త కూడా వచ్చింది. చెత్త వేసి రావాలన్నమాట. ఇంకా బిసిబెళేబాత్ అయితే రెడీ అయిపోయింది అనమాట. నేనైతే ఇలాగే చేస్తానండి. ఇంకా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది అనమాట. చెత్త వేసేసి రావాలన్నమాట. ఇంకా మా అయితే చెత్త అయితే తీసుకొని పోతున్నాడు. ఇంకా మా ఆయనకైతే వేసిస్తున్నాను అనమాట. మా బాబు అలాగే మా ఆయన అయితే ఇద్దరు తినేస్తారు. కొంచెం బూందీ వేస్తాను దీంట్లోకి.
స్పూన్ అక్కడ. ఇంకా చూడండి మా ఇంట్లో టిఫిన్ అయితే ఈరోజు ఇదే అనమాట. ఇంకా మా ఆయన మా బాబు అయితే తినేస్తారు. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసరికి 6 అయిందనమాట. ఇంకా మా ఆయన అయితే గోబీ అయితే తీసుకొచ్చినారు. నేను ఇప్పుడే పూజ కూడా చేసేసుకున్నాను. నా ఫేవరెట్ అనమాట గోబీ మొత్తం. బాబు చూడండి ఎట్లున్నాడు, షర్ట్ ప్యాంట్ వేసుకున్నాడు. అమ్మాయి లాగా ఉన్నాడు అనమాట, ఆడపిల్లలాగా జుట్టు నాకు. ఇదేమ్మా జీలో ఇంకా వంట అయితే ఏం చేయలేదన్నమాట, చేయాలి. ఇంకా ఇప్పుడు టైం వచ్చేసరికి 9 అయిందనమాట. నేనైతే ఇప్పుడైతే వంట చేస్తున్నాను. సాయంత్రమే గోబీ తిన్నాం కదా, అందుకనేసి ఆకలి వేస్తా అనలేదన్నమాట. ఇంకా ఇంతసేపు మూవీ చూస్తున్నాము. ఇంకా ఇప్పుడైతే నేను దోశ అయితే వేసుకున్నాను, దోశ అయితే వేస్తున్నాను. ఇప్పుడు చట్నీ ఉందన్నమాట. ఇంకా చట్నీకైనా ఇంకా దోశలు అయితే వేస్తున్నాను. దోశలు తినేసి ఇంకా మూవీ వెబ్ సిరీస్ అనమాట చూసేసి ఇంకా పడుకునేస్తాను అన్నమాట. ఇది కూడా ఉంది, సరిపోతుంది అనమాట. ఇక్కడ పెనం కూడా పెట్టుకున్నాను, దోశ పిండి కూడా కలిపేసుకున్నాను, వేసేస్తాను. అసలు దోశ పెనం హీట్ అయితేనే దోశలు బాగా వస్తాయన్నమాట. హీట్ అవ్వకపోతే మనం ఏం చేసినా కూడా బాగా రావన్నమాట దోశలు అయితే మాత్రం. అసలు ఫుల్ డే వ్లాగ్స్ అయితే అప్లోడ్ చేయక 5-6 days అవుతుందన్నమాట. మినీ వ్లాగ్స్ అప్లోడ్ చేస్తున్నాను. నాకు కూడా కొంచెం ఈజీ అనిపించింది అనమాట పని అయితే మాత్రం. ఇంకా ఎడిటింగ్లని అన్నీ అవుతా ఉండదు అనమాట రోజు. మినీ వ్లాగ్స్ అయితే ఈజీ అనిపిస్తుండే అనమాట. ఇంకా ఫుల్ డే వ్లాగ్ వేద్దామనేసి ఇంకా షూట్ చేసిన ఈరోజు అయితే. ఇంకా ఈరోజు వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దోశ కూడా అయ్యింది, తిప్పేస్తాను. దోశ కూడా అయ్యింది. మా ఆయనకైతే ఇచ్చేస్తాను, వేడివేడిగా బాగుంటాయి కదా, వేసేసి వెళ్తాను. ఇంకా మా ఆయనకైతే ఇచ్చేసి వస్తానండి. మా నైట్ డిన్నర్ అయితే ఇదే అనమాట. నాకైతే కారం దోశ అయితే వేసుకుంటున్నాను అనమాట. అంటే ఒకటే తింటాను అంతే, ఎందుకంటే గోబీ తిన్నాను కాబట్టి నాకు అంతగా ఆకలి వేస్తా అనలేదన్నమాట. కారం దోశ అయితే నాకు చాలా ఇష్టం అనమాట. అసలు స్పైసీగా ఉంటుంది, నాకు చాలా ఇష్టం. కారం ఎక్కువ వేసుకుంటాను అనమాట. ఇంకా మా ఆయన కూడా అనేసినాడు అనమాట. ఇంకా నేనైతే ఈ వీడియోని అయితే ఇక్కడికి ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మంచి వీడియోతో సండే వ్లాగ్తో మేము ముందుకు వస్తాను. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్, గుడ్ నైట్, బాయ్. దీంతో అంటున్నాసి ఏమనుకోకండి. బాయ్. ఇంకా నా తమ్ముడు అయితే రాలేదు, వచ్చినాక వాడికి వేసిస్తాను.